వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ్యులతో జన సమీకరణ చేసి నా బలం ఇంతుంది అని చూపించుకున్నారు. జనాలు కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి వచ్చారు. మొదటి సభకు 3 లక్షలు వస్తే, రెండో సభకు 6 లక్షలు వచ్చారు. మూడో సభకు దాదాపు 12 లక్షలు వచ్చారు. మరి నాలుగో సభకి దాదాపు 15 లక్షల నుంచి 18 లక్షలు వచ్చారని అంచనా వేశారు. మరి ఏదైనప్పటికీ అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సన్నిద్ధమవుతున్నాడు. ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. అంటే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేస్తారా, లేదా కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉందా చూడాలి. అయితే కొత్త మేనిఫెస్టోలు ఏం చేయబోతున్నారో కూడా మనం ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు. మన చివరి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మినీ మేనిఫెస్టో రూపొందిస్తారు, చెప్తారు అని అందరూ ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అక్కడ పెట్టలేదు, చెప్పలేదు. అయితే అందరూ ఉత్సాహంగా అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఒకటవడమే వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 16వ తేదీ మొదటిగా ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో మొదలుపెట్టి తర్వాత విజయవాడలోని ఒక నియోజకవర్గంలో చేసి నెల్లూరు రూరల్లో ఈ 3 ప్రాంతాలని టార్గెట్ గా చేసుకుని మొదటి విడత ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. అంటే మొదట్లో ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం మొదలెట్టి పోను 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలకి పరిమితం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల హడావిడి అయితే బాగా మొదలవుతుంది. ఎందుకు బాగా మొదలవుతుందంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి 3 అధినేతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సింగిల్ గా ఉన్నారు. సింగిల్ అధినేత ఒకే పార్టీ. మరి ఒకే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు అంటే 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. మరి ఇక్కడ 25 పార్లమెంట్ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల ప్రచారం అయితే ఖచ్చితంగా చేస్తారు. మరి 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలను టార్గెట్ గా చేసుకుంటారు? మరి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తారా, చేయరా? మరి పులివెందుల నియోజకవర్గంలో బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? మరి కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్తారు? మరి ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తేదీ నుంచి అయితే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. అది ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, విజయవాడ, నెల్లూరు ఈ మూడు ప్రాంతాల నుంచి మొదటిగా ప్రచారం మొదలెడతారని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి మొదలు పెట్టబోతున్నారు. అయితే దాదాపు ఎమ్మెల్యే సీట్లను కూడా అందరికీ ఖరారు చేశారు. 1-2 స్థానాలు తప్ప మిగిలినవన్నీ ఖరారు చేశారు. ఆ 1-2 స్థానాలు కూడా ఫిల్ చేసి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా వెళ్ళబోతున్నారు. ఇంకెవరిని క్యాండిడేట్లు మార్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ పరిస్థితి ఏంటంటే మరి బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, జనసేనకి 21 అసెంబ్లీ సీట్లు, మిగిలిన స్థానాల్లో అంటే దాదాపు 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుందన్నారు. మరి ఇక్కడ దాదాపు టీడీపీ నాయకులు 40 మంది సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఆ 40 మంది టీడీపీ నాయకులు 40 మంది జనసేనకు, బీజేపీ సహకరించరా? మరి బీజేపీ పరిస్థితి ఏంది? జనసేన పరిస్థితి ఏంది? మరి జనసేన 21 సీట్లు మాత్రమే ఇచ్చింది. మళ్ళీ మీ జనసేన వాళ్ళు మిగిలిన చోట్ల సహకరిస్తారా అంటే ఇవన్నీ ప్రశ్నార్థకమైన ప్రశ్నలు. మరి ఏదేమైనప్పటికీ మరి ఎవరు ఇప్పుడు వీళ్ళకి ఇంకో చిక్కుముడి ఏర్పడుతుంది. ఈ 3 నాయకులు ఒక చోట ఉండాలి, 3 మాట్లాడేంత వరకు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చిక్కుముడి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నేను చేస్తాను అంటేనే నేను చెప్తాను, లేకుంటే చెప్పునన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ చెప్పాడంటే చేస్తాను అంత అన్నది గట్టిగా వెళ్ళిపోయింది. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి. అదే చంద్రబాబు గారికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేకపోయారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేకపోయాడు. రుణమాఫీ అన్నాడు, చేయలేకపోయాడు. ఇలా మేజర్ ఇష్యూ కాపులకు బీసీలకు చేస్తానని చెప్పాడు, చేయలేకపోయాడు. రిజర్వేషన్ చేస్తానని చేయలేకపోయాడు. ఇలా మేజర్ ఇష్యూస్ అన్ని చంద్రబాబుపై వేలెత్తి చూపే విధంగా ఉన్నాయి. మరి అవన్నీ చంద్రబాబు గారికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎలా చేస్తారన్న ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. మరి అదేవిధంగా మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, అందుకే మేము బయటకు వచ్చామని చెప్పారు. ఈ రోజు ఏ మొక్కన మరి అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. మరి జనసేన పరిస్థితికి వస్తే ప్రశ్నించడానికి వచ్చావు కదా, మరి ఎందుకు టీడీపీ బీజేపీని ప్రశ్నించలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నావు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని 21 సీట్లతో ఏం సాధిస్తామని చెప్పేసి ఈ రోజు ప్రశ్నలు లేవనెత్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 175 స్థానాలకు గెలిచి తీరుతామని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాళ్ళైతే ఇప్పటికి కూడా ఆ నమ్మకాన్ని చెప్పుకోలేకపోతున్నారు.
అంటారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు, మరి వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంటుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల ప్రచారానికి రెడీ అయిపోయారు. టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు ఇప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. వారి గుండెల్లో అయితే రైలు పరిగెడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకెళ్ళు ఎన్నికల ప్రచారంలో ముందడుగేసి మిగిలిన పార్టీల కంటే తన మార్కును చాటుకున్నాడు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.